జై శ్రీమన్నారాయణ. వైశాఖ పురాణంలో ఈరోజు 11వ అధ్యాయము విందాము. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా అన్నారు. మిథిలానగర రాజు శృతకీర్తి శృతదేవ మహామునితో, మునీశ్వర, శివుడి కంటి మంటకు బూడిదైపోయిన మన్మధుడి అసలు జన్మ వృత్తాంతం ఏంటి? తను చేసిన ఏ కర్మ వల్ల ఇంతటి దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది అని అడిగాడు. దానికి శృతదేవుడు ఇలా చెప్పాడు. కుమారస్వామి జన్మ వృత్తాంతము ఎంతో పవిత్రమైనది. ఇది వింటే పాపాలు పోతాయి, ఆరోగ్యము, మంచి సంతానము, మంచి బుద్ధి కలుగుతాయి. శివుడి 3వ కన్ను మంటల్లో మన్మధుడు కాలి బూడిదైపోవడం చూసి ఆయన భార్య రతీదేవి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటికి తేరుకొని భయంకరంగా విలపించింది. ఆమె ఏడుపు చూసి అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు ఆగలేదు. ఇక తన భర్త లేని లోకంలో ఉండలేనని, ఆయనతో పాటే ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసము చితిని ఏర్పాటు చేయమని మన్మధుడి మిత్రుడైన వసంతుడిని కోరింది. భర్తను తలుచుకొని చితిని ఎక్కబోయింది రతీదేవి. అప్పుడే ఒక ఆకాశవాణి ఇలా వినిపించింది. ఓ పతివ్రత, అగ్నిలో దూకకు. నీ భర్తకు మళ్ళీ 2 జన్మలు ఉన్నాయి. 2వ జన్మలో ఆయన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవులకు కుమారుడిగా ప్రద్యుమ్నుడు అనే పేరుతో పుడతాడు. నువ్వు బ్రహ్మదేవుడి శాపం వల్ల శంబరాసురుడు ఇంట్లో ఉంటావు. అక్కడ నీ భర్త ప్రద్యుమ్నుడు నీకు కలుసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రాణాలు వదలొద్దు అన్నది. ఆ మాటలతో రతీదేవి తన నిర్ణయాన్ని మార్చుకుంది. దేవతలందరూ ఆమెను ఓదార్చటంతో ఆమె శాంతించింది. శివుడి అగ్ని వల్ల మన్మధుడు శరీరం లేనివాడయ్యాడని, కానీ ఆమె కంటికి మాత్రం ఆయన ఎప్పటిలాగే కనిపిస్తాడని వరం ఇచ్చారు దేవతలు. దేవతలు రతీదేవితో, అమ్మ, పూర్వజన్మలో నీ భర్త సుందరుడనే రాజు, నువ్వు ఆయన భార్యవు. ఆ జన్మలో నువ్వు నెలసరి సమయంలో పాటించవలసిన నియమాలను సరిగ్గా పాటించలేదు. ఆ దోషం వల్లే నీకు ఇప్పుడు ఈ కష్టం వచ్చింది. ఈ పాపం పోవాలంటే నువ్వు వైశాఖ మాసంలో గంగా స్నానం చేస్తూ విష్ణువును పూజించి ఆయన కథలు వినాలి. ముఖ్యంగా శ్రీ వైశాఖ వ్రతము ఆచరించటం వలన నీ భర్త మళ్ళీ నీకు దక్కుతాడు అని చెప్పారు దేవతలు. రతీదేవి తన దుఃఖాన్ని దిగమింగుకొని దేవతలు చెప్పినట్లే వైశాఖ మాసంలో నియమంగా వ్రతం చేసింది. ఆ వ్రత ప్రభావంతో మన్మధుడు ఆమెకి ప్రత్యక్షమయ్యాడు. వారు మళ్ళీ సుఖంగా జీవించగలిగారు. మన్మధుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కుమారుడే అయినప్పటికీ పూర్వజన్మలో వైశాఖ వ్రతం చేయకపోవటం వల్ల శివుడి కోపానికి గురై శరీరాన్ని కోల్పోయాడు. అంతటి మహిమగల ఈ వైశాఖ పురాణాన్ని అందరూ తప్పకుండా వినాలని నారద మహర్షి అంబరీష మహారాజుకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.